వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త చికిత్స కొరకై ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలి పట్ల ఆసుపత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించారు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనరస అనే వృద్ధుడు అనారోగ్యానికి గురి కావడంతో భార్య మల్లవ్వ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. చేయికి కట్టు ఉన్న మల్లవ్వ భర్తకి కేటాయించిన బెడ్పై పడుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఇది పేషెంట్కు మాత్రమే కేటాయించిన బెడ్ అని వృద్ధురాలు మల్లవ్వను గురువారం వీల్చైర్లో తీసుకువచ్చి ఆసుపత్రి బయట ఉంచారు. దీంతో వృద్ధుడు రాజనరసు భార్యను వెతుక్కుంటూ వచ్చి రోడ్డుపై ఉన్న భార్య పక్కనే కూర్చున్నాడు. వృద్ధులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి ఇద్దరిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఆడ ఇది మొదలు వచ్చింది, ఆడ చూసి పట్టే కూర్చుకున్నది. ఇక గడ్డి వేయలేదు, గోళీ గోళీ కూడా నాకే మళ్ళీ వేసింది, గాడి వేసింది. నన్ను ఇంకా తీయలేదు, నన్ను ఇంట్లో పడగట్లేదు. ఇదే అంత చెప్పి చేస్తే నేను ఇంటికి అన్నది అని చెప్పి బయలేదు. నేను అంతే మాత్రం నిన్ననే ఇలానే చేసింది. ఆల్రెడీ చెప్పిన వాళ్ళు వాళ్ళు చేసేది. నిన్న ఏదైతే అడ్వర్స్ న్యూస్ మీడియాలో రావడం జరిగింది మల్లవ్వ పేషెంట్ గురించి. యాక్చువల్లీ మల్లవ్వ ఇస్ ద అటెండర్ ఆఫ్ హస్బెండ్. తనకు ఆల్రెడీ ఇంప్లాంట్ రిమూవల్ జరిగింది. ఆర్థోపెడిషియన్ డాక్టర్ విజయ్ గారు ఇక్కడ ఉండడం జరిగింది. నిన్న తన హస్బెండ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా షీ వాజ్ విత్ ద హస్బెండ్. అండ్ ఏంటంటే ఆమెకు కూడా కొద్దిగా గిడ్డినెస్, బీపీ ఎక్కువ కంప్లైంట్స్ ఉంటే వాళ్ళు దానికి సంబంధించి మన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఆమెకు గత 15 రోజుల కిందనే పిఓపి వేయడం జరిగింది. అది లేటెస్ట్ ఏం కాదు, ఓల్డ్ పిఓపి. అండ్ దే ఆర్ విల్ఫుల్లీ దే వర్ రెడీ టు గో టు దేర్ హౌస్. అండ్ మనం సిబ్బంది గెంట్ వేయడం కానీ బయటికి పంపించడం కానీ జరగలేదు. వాళ్ళు డిశ్చార్జ్ చేయడం వల్ల బయటికి వెళ్ళడం జరిగింది. కాబట్టి మా హాస్పిటల్ సిబ్బందికి కానీ డాక్టర్కి కానీ ఎటువంటి చెడు ఉద్దేశంతో పేషెంట్ పంపించడం లేదు కాబట్టి అంత తెలియజేస్తూ సిబ్బందిపై ఆరోపణలు ఎందుకు వచ్చింది సార్? మళ్ళీ ఎందుకు వాళ్ళు నిన్న ఒక మాట చెప్పారు, ఇవాళ ఒక మాట మాట్లాడుతారు? అయితే వాళ్ళు ఏం చేశారంటే నేను వివరణ కోరితే ఏమన్నా అంటే సార్ రిక్వెస్ట్ చేసింది సార్ ఇంటికి వెళ్తా అని. సో వీల్ చైర్ మీద బయటకు డ్రాప్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి సంబంధించిన అటెండర్